శివ గోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. రాకింగ్ స్టార్ ఎస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాక్సిక్ మూవీ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ దాదాపు 6 భాషల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సో ఈ సినిమా పైన అనేకం ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పుకోవాలి. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తర్వాత ఎస్ వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్లో బంగారం కోసం ఈ ప్రయత్నాలు చేసిన ఈ కేజీఎఫ్ రాకింగ్ స్టార్ ఇప్పుడు ప్రపంచంలో డార్క్ గ్యాంగ్స్టార్కి సంబంధించి ఆయన ఈ సినిమాలో పాత్రలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పుకునే పరిస్థితులు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఈ సినిమాలో కొత్తగా నటీనటులు అందరూ రావటం, సో వారందరూ ఏ విధంగా నటించారనే దానిపైన ఒకసారి చూస్తున్నట్లయితే, సో హీరోగా ఎస్, దర్శకత్వం గీతా మోహన్ దాస్, నిర్మాణానికి సంబంధించి కేవిఎన్ ప్రొడక్షన్స్ అలాగే మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా నిర్మాణం అయితే అయింది. హీరోయిన్లో కియారా అద్వానీ, ఇంకా కీలక నటులుగా నయనతార తదితరులు యాక్ట్ చేశారు. సో ఈ సినిమా జోనర్కి సంబంధించి ఒకసారి మాట్లాడితే మొత్తం గ్యాంగ్స్టర్ రూపంలోనే ఈ సినిమా మొత్తం తెరకెక్కింది అనేది మనకి వివరాలు అయితే అందుతున్నాయి. సో మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరైన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2గా పరిచయమైన ఈ రాకింగ్ స్టార్ ఎస్ ఇప్పుడు ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సో ఈ సినిమా ఈ వారాలంతా కూడా ఒక్కొక్క సినిమా హిట్, స్పైడర్ మ్యాన్ కావచ్చు, అలాగే ఇప్పుడు రవితేజ నటించిన ఇరుముడు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు రాకింగ్ స్టార్ ఎస్ ఈ సినిమాలో ప్రపంచానికి ఏ విధంగా తన హిట్ కొట్టబోతున్నాడు అనే దానికి సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, బొమ్మ అయితే పడింది. దీనికి సంబంధించి ప్రేక్షకులు మరికొద్ది సేపట్లో బయటకు వచ్చి వివరాలు అయితే అందించబోతున్నారని చెప్పుకోవాలి. ఈ సినిమా కేవలం పిల్లల కోసం కాదు, పెద్దవారి కోసం మాత్రమే అని కూడా ముందుగానే ఈ ట్రైలర్లో అన్ని అంశాల దగ్గర చెప్తూ వస్తున్న ఈ సినిమా సంస్థలు మొత్తం ప్రపంచంలోనే డార్క్ ప్రపంచం ఒకటి ఉంటుంది. సో అందులో డార్క్ మార్కెట్ ఉంటుంది. సో ఆ మార్కెట్లో ఈ టీం ఏ విధంగా నడిపించాడు, ఎస్ ఒక పాత్రలోనే వెళ్ళాడా, 2 పాత్రలో ఈ సినిమాలో నటించాడా అనే దానికి ప్రేక్షకులు మరికొద్ది సేపట్లో బయటకు వచ్చి తమ రివ్యూలు అందించే ప్రయత్నం అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. టాక్సిక్స్ అదిరిపోయిందన్న, నిజంగా చెప్తున్నా. ఏం తీసిన సినిమా మాత్రం యషి గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు కొత్తతనం మాత్రం, యాక్టింగ్లో మాత్రం మనం కొత్త లుక్లు చూస్తాం యషి గారిని. మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేము, అంత డిఫరెంట్గా చూస్తాం ఆయన. అంటే సినిమా మాత్రం ఒక లవ్ స్టోరీ మాత్రం నిజంగా చెప్తున్నా, హార్ట్ టచింగ్. అంటే అసలు లవ్ స్టోరీ, ఆ మాఫియాలో కూడా లవ్ స్టోరీ ఇలా ఉంటుంది అనుకోవచ్చు, అంత బాగా తీసిన లవ్ స్టోరీ. అసలు మైండ్ బ్లో అయిపోయింది. అసలు ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఇట్లా గన్ సీన్స్ ఏంది, ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే ఆ ఫైట్ సీన్స్ చూసిన మాత్రం అసలు అదిరిపోయిందన్న. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అంత కొత్తతనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఓకే, అంటే కేజీఎఫ్కి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, కేజీఎఫ్ అది అయిపోయింది, పాతగా అయిపోయింది, అది పక్క పెట్టేసారు. కేజీఎఫ్ అది హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. ఇది ఒక టాక్సిక్స్, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. అంటే అది హిట్టే, ఇది కూడా హిట్టే, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో పోతుంది. ఈ సినిమా మాత్రం చాలా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు చూడలేము, అంత కొత్తతనం చూస్తాం మనం. అంటే ఏంటి స్పెషల్ ఏముంటుంది? స్పెషల్ అంటే మెయిన్ థింగ్ లవ్ స్టోరీ స్పెషల్. ఇంకోటి నయనతార లక్క క్యారెక్టర్ ఇలా చాలా కొత్తగా చేసింది, మనం ఎప్పుడు చూడలేము. మన అంత ఫైట్స్ కానీ, మళ్ళీ నాకు ఒక డిఫరెంట్గా ఫైట్ సీన్స్లో మంచిగా కనిపించింది. అంటే ఫైట్ చేయడం కానీ, వాళ్ళకు తమ్ముని కోసం ఎట్లా పోరాడాలి, పక్కకుండా లక్క ఉండి చెప్తుంది ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలి, అది బాగా అనిపించింది. మెసేజ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి, పెద్ద పిల్లర్ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ అన్న, ఇలా మ్యూజిక్ కూడా మొత్తం మైండ్ బ్లో. అసలు మనం ఇది ఒక్కటి ఒప్పుకోవచ్చు, కేజీఎఫ్లో మనం మ్యూజిక్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మన మ్యూజిక్ మాత్రం హైలైట్. ఆ సినిమాకి మొత్తం హైలైట్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు మీరు ఎక్కడున్నా కూడా నేను ఒకటే చెప్తున్నా, యషి గారు మనం ఎలా చూడాలనుకున్నామో మీరు అలా చూపించారు. ఒక కొత్త యాంగిల్లో చూసినాం, ఒక కొత్త లుక్లో చూసినాం, ఒక కొత్త డిఫరెంట్గా చూసినాం. ఇంకా నిజంగా చెప్తున్నా, చాలా బాగా తీసారు. మనం కన్నడలో కూడా మీరు అక్కడ ఎంత పెద్ద స్టారో, మా తెలుగులో కూడా చాలా మంది ఇష్టపడతారు ఆయనకి, అంత బాగా తీసిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ యషి కెరియర్లో. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకా మాటల్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. తెలుగులో ఇంకేమైనా సినిమాలకి యాక్ట్ చేయొచ్చా? యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు కన్నడ స్టార్ కాబట్టి యషి గారా
అది తీస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మన కమల్ హాసన్ గారు కూడా అప్పట్లో అంటే తమిళ యాక్టర్ అయినా ప్రతి ఒక్కరు తమిళ యాక్టర్స్ ఇక తెలుగు ఇక్కడ కూడా స్టార్ సంపాదించుకుని అయినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలి. ఇక్కడ కూడా మార్కెట్ ఉన్నది ఆయనకి, తెలుగులో తమిళ్లో ప్రతి దగ్గర మార్కెట్ ఉన్నది. తెలుగులో కూడా మంచి స్టోరీ ఒక రాజమౌళితోటి తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రాజమౌళితోటి మన పూరి జగన్నాథ్ తోటి యశ్ గారిని పెట్టి తీస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీస్తే నాకు తెలిసిన పూరి జగన్నాథ్ ఇప్పుడున్న టైంలో ప్రజెంట్గా పూరి జగన్నాథ్ గారితో తీస్తే యశ్ గారిది మంచిగా ఒక మాస్ సినిమా వల్ల మాస్ సినిమా తీయాలి. పూరి జగన్నాథ్ స్టార్టింగ్ తీస్తే బాగుంటుంది. రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాం. బ్లాక్ బస్టర్ అసలు బాగా పెద్ద రాడ్ అండి, ఇది పెద్ద రాడ్ సినిమా. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ చాలా చాలా కంప్లీట్ ఫ్యామిలీతో రాకూడదు, అది మాత్రం చెప్పగలం. బాగుంది బాగుంది సినిమా, బాగుంది సినిమా. బాలే రాదండి, చెప్పలేం. మన ఎస్సీ అంటేనే ఒక లెవెల్. కేజీఎఫ్ చాప్టర్ 2కు మించి ఉన్న నా సినిమా అసలు నేను ఊహించలేనా. ఇదేందన్నా, ఇది రొమాన్స్ అయింది, అక్కడ యాక్షన్ అయింది, దీని అమ్మ జీవితం పిచ్చి తెంగించిన నా సినిమా మాత్రము. అసలు ఈ పుష్ప 2 ఏది లేవనా, ఓన్లీ టాక్సిక్ మాత్రమే ఉంది. ఓన్లీ టాక్సిక్ ఏమైనా మాట్లాడుకుంటే టాక్సిక్ సినిమా గురించి మాత్రం మాట్లాడుకోవాలని నిజం చెప్తున్నాను. హైలైట్ అమ్మ బయట ఇచ్చి పడేసిండు అన్న ఎస్సీరో అమ్మ. ఇదే ఇయర్ వచ్చిన అన్ని ఫ్లాప్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాప్ ఇది. ఎందుకు మూవీ తీసారో కూడా తెలియదు. లైక్ అసలు సెకండ్ హాఫ్ అయితే నిద్రపోయే 30 minutes నేను. సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. స్టోరీ లేదు అసలు, ఏదో తీసామన్నట్టు తీసారు అంతే. అందరు కేజీఎఫ్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కానీ కేజీఎఫ్ ట్రైలర్ కూడా పనికిరాదు ఈ సినిమా. వాడింది 2 గన్లు, ఒకటి పై గన్ ఒకటి కింద గన్. రొమాన్స్ తప్ప ఏం లేదు సినిమాలో, ఒక్క స్టోరీ లేదు. కేజీఎఫ్ 1లో చూసారు కదా గన్లో, అప్పుడు కొనే గన్లు ఇప్పటి వరకు కొంచెం ఎస్ గారు ఎప్పుడు వస్తారు మళ్ళీ గన్ తెద్దాను. ఈరోజు తీసాను గన్లు. సినిమా చూసాను భయ్య, ఎస్ మాత్రం ఈ సినిమాలో తీస్తాడు భయ్య, మామూలు లేదు. నేను ఈ సినిమాకి వచ్చే ముందు మా లవర్ పెట్టింది ఒక కిస్సు, తీస్తాడు ఎస్ అంతే, మామూలు లేదు. ఎస్ యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కించాడు సినిమాకి మాత్రం హైలైట్. సినిమాలో ఎస్ మాత్రం హైలైట్, ఇంకేమీ లేదు సినిమాలో. ఎస్ గారు మాత్రమే హైలైట్ ఈ సినిమాకి అంతే. ఈ సినిమాలో మన చేతికి 5 ఏళ్ళు ఉంటాయి, ఈ సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మామూలు హీరోలు. 9 మాత్రం అక్క క్యారెక్టర్ కుమ్మేసింది భయ్య. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా తీసింది 9, మామూలు లేదు మూవీ. కేక అంతే. బాబో నవంబర్లో రావాల్సిన దీపావళి మన థియేటర్లో ఈ రోజే వచ్చింది భయ్య. నిజంగా ఏముంది భయ్య సినిమా మాత్రం, యాక్టింగ్ పరంగా ఎస్ పిచ్చెక్కించాడు భయ్య, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటెడ్గా బాగున్నాయి. నయనతార బాగా చేశారు, యశ్ గారు అయితే సూపర్. అంటే కేజీఎఫ్తో కంపేర్ చేయలేము. కేజీఎఫ్ అనేది కంప్లీట్ యాక్షన్ మూవీ, ఇది ఎమోషనల్ మూవీ. మూవీ అయితే నాకు నచ్చలేదు, అంతగా నాకు కంటెంట్ తెలియలేదు, ఫస్ట్ అర్థం కాలేదు నాకు మూవీ అంతే. అంటే యష్ మూవీ అంటే ఒక కేజీఎఫ్ తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మొత్తం కూడా కొత్తగా చూపిద్దాం అనుకున్నారు కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు. ఇరుముడి అంతా అయినట్టు ఇది కనెక్ట్ అవ్వదు. ఇరుముడి కంటే దీన్ని అదే బాగుంటుంది సినిమా దీనికంటే కూడా. అది ఫ్యామిలీ ఆడియన్స్, ఇది రాకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఈ ఒక్కరోజు కలెక్షన్లు తప్ప ఏం రావు. సినిమా అయితే చాలా 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 వరస్ట్గా ఉంది. ఒక స్టోరీ లేదు, ఒక కథనం లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఫెమినిజం అని చెప్పి ఆడవాళ్ళతో సీన్లు పెట్టడం ఫెమినిజం కాదన్న. ఫెమినిజానికి చాలా అర్థాలు ఉంటాయి, ద్వంద్వ అర్థాలు తీసిర్రు సినిమాలో. యశ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది కానీ ఆయన గన్ను కాల్చడం ఒకటి ఉంటుంది. అసలు ఆ గన్ల బుల్లెట్ల గురించి దాని గురించి ఉంది. నిజంగా సీన్లు కట్ చేయడం కాదన్నా, అన్ని చూపించారు కానీ కొద్దిగా తక్కువ చూపించారు అంతే. కానీ అసలు నిజంగా సినిమా యూత్ మాత్రం రాలేరు. ఇరుముడి సినిమాకి వచ్చి హ్యాపీగా చూడండి. ఇరుముడి సినిమా ఇట్టు కొట్టింది అన్న. ఇప్పుడే టాక్సిక్ సినిమా వచ్చిన భయ, నేను మనకు తెలుసుగా భయ, మన కేజీఎఫ్ డైరెక్టరు, అసలు మన కేజీఎఫ్ సినిమాలో హీరో తెలుసుగా భయ. ఎస్ అంటే ఆ వేరే లెవెల్ భయ, కేజీఎఫ్ ఆ లెవెల్. అంటే ఆయన హ్యాండ్సమ్కి భయ
కేజీఎఫ్ సినిమా మించింది ఆ కాల్చడము, అసలు ఆ చంపడము, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ఫైటింగ్ సీన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంట్ అసలు ఎస్ అన్న డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క సీన్లో మాత్రం అదిరిపోయింది. కానీ ఒక మెయిన్ మైనస్ ఏంటంటే భయ సినిమాకి నాకు డిసప్పాయింట్ భయ చాలా సినిమాకి. ఎందుకంటే స్టోరీ అర్థం కాదు భయ, ఒకటే స్టోరీ భయ. ఫస్ట్ అర్థమైపోతుంది హీరో ఏంటంటే వాళ్ళ అక్క మాట నిలబెడుతుంది. హీరో మాఫియా డాన్ కావాలనుకుంటాడు, అందరిని చంపుకుంటూ పోతాడు. అంటే ప్రతి సీన్ ఎలివేషన్ వేరే లెవెల్ భయ. చంపుకుంటాడు, ఇక ప్రతి ఒక్క ఏడ దొరికినా చంపుకుంటారు, కాల్చుకుంటారు, 1000 మందిని చంపుకుంటూ పోతాడు. మెయిన్ ఏంటంటే ఆ సినిమాలో నైనతార వాళ్ళ అక్క, ఆయన అక్క మాట నిలబెట్టాలని ఒక డాన్ కావాలనుకుంటాడు భయ. సినిమాలో డాన్ అయింది భయ, డాన్ అవుతాడు, అందరిని చంపుకుంటూ పోయి లాస్ట్ డాన్ అవుతాడు భయ. అదే స్టోరీ భయ. మధ్యలో రొమాన్స్ చేసిళ్ళు, అంటే యూత్కి బోర్ కొట్టకుండా రొమాన్స్ చేసిళ్ళు, అది ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్క్రీన్ స్పే, క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ భయ. ఎవరు ఎక్స్పెక్ట్ ఆ సిచ్యువేషన్ మాత్రం అదిరిపోయింది. అది మాత్రం చాలా బాగుంది. మెయిన్గా స్టోరీ నాకు ఎందుకు అర్థం కాలేదు, స్లోగా ఉంది, సింక్ కాలేదని నాకు అర్థమైంది భయ. అంటే కొంచెం మిస్టేక్ ఉందని చూసుకోవాలి. ఇది చూసుకుంటే బాగుండు చేస్తాను కదా, అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు చూసుకుంటే బాగుండు, కానీ మిగతా మాత్రం బాగుంది భయ. అన్న ఒకప్పుడు ఈయన మా మొగజాతి ఆనిముత్యం, కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా తర్వాత ఈ యశ్షే మా మొగజాతి ఆనిముత్యం అనిపించండు. అరే ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి లేడీస్ ఒకేసారి వస్తారా లేకపోతే కలుపుకొని వస్తారా అన్నట్టు వచ్చిండన్న మా ఓడైతే. ఒక్కొక్క హీరోనితో ఒక 2-3 పిల్లలు కన్నా సరే అదే స్ట్రెంత్, అదే స్టామినా అన్న. ఆ డైలాగులు ఏందని అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అరే హీరో కొడదామంటే చెప్పు, మంచాలే గట్టి హీరో కొడదామని చెప్పేసి అని అంటుండు. అసలు నార్మల్గా కాదు, అసలుకి పెట్టి పుట్టుండాలి. అసలుకి వీళ్ళ నాన్ననేమో బస్సులో టికెట్లు కొడతాడు, ఈయననేమో ఇండస్ట్రీలో ఇట్లు కొడుతుండు, అసలుకి పాన్ ఇండియా ఇట్లు కొడుతుండు. అసలుకి వీడు కదరా హీరో, అందరు తొక్కేస్తారు ఏం బాగుందని. అన్న నిజంగా చెప్తున్నా, కోలీవుడ్ నుంచి వచ్చినా సరే ఓ మంచి క్యారెక్టర్, ఒక టాలెంటెడ్ హీరో అన్న. ఇట్లాంటి హీరో మన టీఎఫ్ఐలు ఎందుకు లేడని మనం బాధపడాలి. సినిమా అయితే మామూలుగా లేదన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నది ఆవిడ డైరెక్టర్. అసలు టాక్సిక్ అంటే ఏంటి, అసలు ఆవిడ తీసుకున్న విధానం ఏంటి, సినిమా ఏంటి. సినిమా అయితే అసలు బాగోలేదు. ఏదో కేజీఎఫ్ 1, 2 మన దృష్టిలో పెట్టుకుని చూద్దాం అనుకుంటే సినిమా చూడలేం. రెండోది ఏంటంటే అదే మనం ఆ యష్ని కేజీఎఫ్ 1, 2లో చూసినట్టుగా విధానం మన ఇందులో చూపించేది ఆ క్రేజ్ ఉంది కదా, ఏ సినిమా తీసినా అనుకున్న భ్రమ. సినిమా నిజంగా లాస్ట్ ఆవిడ నయనతార ఎందుకుందో, కేఆర్ అద్వాని ఎందుకుందో, మిగతా వాళ్ళు ఎందుకున్నారో అసలు దేనికి సంబంధం లేని సినిమా ఈ సినిమా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యే బయటకు వచ్చారు. ఎక్కడ కూడా ఈ సీన్ బాగుంది అనుకోవడానికి అయితే లేదు సినిమా. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు, నేనైతే 600 రూపాయలు టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకుని నరకం లోపలికి వెళ్ళినట్టు ఉంది, అంత ఘోరంగా అనిపించింది సినిమా. దయచేసి ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయకూడదు. సినిమా కూడా బాగలేదు. ప్రతి ఒక్కరికి నా సూచన ఏంటంటే ఇది రెగ్యులర్ మూవీ కాదు, 1 టైం వాచబుల్. అది కూడా కష్టంగా చూడాల్సిన సినిమా, అంత పర్టికులర్గా చూడాల్సిన సినిమా కాదు. అవుట్ ఆఫ్ రేటింగ్ అయితే ఖచ్చితంగా 1 అయితే ఇస్తాను నేనైతే. అంత ఘోరంగా ఉంది సినిమా.